సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ ముందుకు ఎన్నో మంచి దేవాలయ సందర్శనలు, ఎన్నో మంచి సందేశాలు, ఎంతో అద్భుతమైన విషయాలు మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ వీడియో కూడా ఆశాంతం వీక్షించండి. ఒక మంచి ఆలయాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. అదే తమిళనాడులోని డిండిగల్ దగ్గర ఉన్న పాతాళ శంభు మురుగన్ ఆలయం. ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం ఏంటో, అలాగే ఇక్కడ లభించే కరుంగలి మాల ఏంటో, దాని విశేషాలు ఏంటో నిజాయితీగా ఈ వీడియో ద్వారా మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా చూడండి, ఆశాంతం వీక్షించండి. ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం చేరుకోవాలంటే దానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ డిండిగల్ జంక్షన్. ప్రతిరోజు చెన్నై ఎగ్మోర్ నుంచి మదురైకి ఎన్నో ట్రైన్స్ ఉంటాయి. మదురై వెళ్ళే రైళ్ళు మనకి డిండిగల్లో ఆగుతాయి. అలాగే బస్సుల్లో వచ్చేవారు, వాహనాల్లో వచ్చేవారు డిండిగల్ వచ్చి అక్కడి నుంచి పళని వెళ్ళే రూట్లో వస్తే కనుక మీకు జంక్షన్ నుంచి మనకి రెడ్డియార్ సత్రం అనే ఒక జంక్షన్ ఉంది. ఆ రెడ్డియార్ సత్రం జంక్షన్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తులు డిండిగల్ జంక్షన్లో దిగితే అక్కడ మనకి ప్లాట్ఫామ్ 3 మీద 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద మనకి రెస్ట్ రూమ్ ఉంది. అంటే పేడ్ రెస్ట్ రూమ్ అనమాట. దాన్ని మనం వాడుకోవచ్చు. అక్కడి నుంచి మనం బస్ స్టాండ్ వస్తే కనుక బస్ స్టాండ్ నుంచి రెడ్డియార్ సత్రానికి చాలా బస్సులు ఉన్నాయి. ఆ రెడ్డియార్ సత్రం దగ్గరికి వచ్చి ఆ జంక్షన్ దగ్గరికి మనం దిగితే అక్కడి నుంచి ఆటోలలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం చేరుకోవచ్చు. పాతాళ శంభు మురుగన్ ఆలయం గత 3-4 సంవత్సరాలుగా సామాజిక మాధ్యమాల్లో ఎంతో విశేష ప్రజాదరణ ప్రాచుర్యం పొందింది ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం. అలాగే ఇంకొక ప్రాచుర్యత పొందినది కరుంగలి మాల. ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయం సుమారు 600 సంవత్సరాల క్రితం ఒక సిద్ధుడు భోగర్ ఈ ఆలయం నిర్మించాడని మనకి కథలు ఉన్నాయి అన్నమాట. అలాగే ఇక్కడ లభించే కరుంగలి మాల కూడా ఎంతోమంది సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతరత్ర పెద్దవారు ఈ ఆలయంకి వచ్చి సందర్శించారని, ఆ కరుంగలి మాల వేసుకుని వెళ్ళిన తర్వాత వారికి ఎంతో మంచి జరిగిందని మనకి వివిధ సామాజిక మాధ్యమాల్లో మనకి చక్కర్లు కొడుతున్నాయి. ఈ కరుంగలి మాలలు చాలామంది వేసుకుంటున్నారు. ఈ పాతాళ శంభు మురుగన్ ఆలయంకి వచ్చేవారు చాలామంది తెలుగువారే. ఈ సామాజిక మాధ్యమాలు ఉన్న ఈ వీడియోలు చూసి చాలామంది పాతాళ శంభు మురుగన్ ఆలయం దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఈ కరుంగలి మాల అనేది బ్లాక్ ఎబోనీ వుడ్తో తయారు చేసింది. ఈ కరుంగలి మాల ఎంతో శక్తివంతమైందని ఇక్కడ ఆలయ సిబ్బంది, అధికారులు చెప్తున్నారు. ఇది స్వామి దగ్గర, ఈ మురుగన్ దగ్గర మండలం పాటు పూజలో ఉంచి తర్వాత సేల్కి పెడతారు. ఈ కరుంగలి మాల వేసుకుంటే ఎటువంటి బ్లాక్ మ్యాజిక్లు పనిచేయవని, అలాగే చాలా మంచి జరుగుతుందని, దుష్టపీడలు ఏమైనా ఉంటే పోతాయని, అలాగే ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా దూరం అవుతాయని ఇక్కడ ఆలయ సిబ్బంది, ఇక్కడ భక్తులు చెప్తున్నారనమాట. ఇక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి స్వయంగా స్వామివారి దర్శించుకుని వెళ్ళారని, ఈ కరుంగలి మాల వేసుకున్న తర్వాత వాళ్ళకి ఎన్నో విజయాలు వచ్చాయని కూడా ఇక్కడ మనకి సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాము. అలాగే ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా చెప్పారనమాట. ఈ కరుంగలి మాల వేసుకుంటే చాలా మంచిది అని మనకి సామాజిక మాధ్యమాల్లో రకరకాల చాలామంది చెప్తూ వస్తున్నారు. యూట్యూబర్లు చాలామంది చెప్తూ వస్తున్నారు. కానీ అది నిజమేనా? ఎవరైనా ఇది నిజంగా చూసారా, లేకపోతే ఇది ఊహాజనితమా అన్నది మనకు తెలియాల్సి ఉంది. నేను స్వయంగా వెళ్ళాను ఈ పాతాళ శంభు ఆలయానికి. ఇక్కడ ఈ కరుంగలి మాలలు వివిధ రకాల సైజుల్లో మనకు లభిస్తున్నాయి. 6mm, 7mm, 8mm, 12mm అని వివిధ సైజుల్లో మనకి ఈ కరుంగలి మాలలు లభ్యమవుతున్నాయి. కానీ ఒక్కసారిగా ఈ రేట్ చూస్తే కనుక నాకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే 6mm సుమారు 1200, 7mm సుమారు 1400, 8mm 1600, అలాగే 12mm మాల సుమారు 2500 దాకా రేట్లు ఉన్నాయి. తులసి మాలలో కూడా మనం చూసాము, రుద్రాక్ష మాలలు చూసాము, స్ఫటిక మాల చూసాము. వీటికి కూడా ఇంత రేటు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ బ్లాక్ ఎబోనీ వుడ్తో మనం ఆ బీట్స్తో ఏదైతే తయారు చేసిన కరుంగలి మాలలు
చాలా ఎక్కువ రేటు ఉన్నట్టు నాకైతే పర్సనల్గా అనిపించింది. ఆలయ అధికారులు దీని గురించి వివరణ ఇవ్వాలి. ఎందుకంటే దీనికి ఎందుకు ఇంత రేటు? ఎందుకంటే నేను చాలా వివిధ దేవాలయాల్లో చూశాను, బయట ఏదైతే పూజా స్టోర్స్లో కూడా ఈ కరుంగలి మాలలు లభ్యమవుతూ వస్తున్నాయి. ఆ మాలలు సుమారు 300 నుంచి 700 దాకా ఉన్నాయి బయట లభించే పూజా స్టోర్స్లో లభించే కరుంగలి మాలలు. కానీ ఎందుకు మరి ఈ పాతాళసింహ మురుగన్లో, ఈ పాతాళసింహ మురుగన్ ఆలయంలో లభించే ఈ కరుంగలి మాల మరి ఎందుకు ఇంత రేటు ఉన్నదని ఆలయ సిబ్బంది ఒక్కసారి వివరణ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కరుంగలి మాల వేసుకోవడానికి ఎటువంటి లింగ భేదము లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈ కరుంగలి మాల వేసుకోవచ్చు. దీనికి ఈ కరుంగలి మాలకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిది, సంసారులు రాత్రి పడుకునే ముందర ఈ కరుంగలి మాల తీసివేసి ఉదయం స్నానం అనంతరం ఈ కరుంగలి మాల వేసుకోవాలి. ఇది మొదటి నియమం. రెండవది, క్షురకర్మలకి వెళ్ళినప్పుడు, అంటే హెయిర్ కటింగ్లకి, గడ్డాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇతరత్ర హెయిర్ రిలేటెడ్ దానికి వెళ్ళినప్పుడు, మనం బార్బర్ షాపులకు వెళ్ళినప్పుడు ఈ కరుంగలి మాల వేసుకోకూడదు అని ఆలయ సిబ్బంది చెప్పారు. మనం మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత ఈ కరుంగలి మాల ధరించవచ్చు. అలాగే మూడవ నియమం, ఏదైనా సావులకు వెళ్ళినప్పుడు, శవం అక్కడ ఉంటే చూడడానికి వెళ్ళినప్పుడు ఈ కరుంగలి మాల వేసుకొని వెళ్ళకూడదు. ఈ కరుంగలి మాల తీసివేసి వెళ్ళాలి. మళ్ళీ స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ కరుంగలి మాల వేసుకోవాలని ఈ ఆలయ సిబ్బంది మనకు వివరించారు. అలాగే ఈ కరుంగలి మాల వేసుకుంటే ఎటువంటి ఆహార నియమాలు లేవు. అంటే ఇది వేసుకున్న వాళ్ళు వెజ్, నాన్ వెజ్ ఏదైనా సరే తినవచ్చు. అలాగే స్త్రీలు కూడా నిరభ్యంతరంగా ఈ కరుంగలి మాల వేసుకోవచ్చు. ఈ కరుంగలి మాల వేసుకొని స్త్రీలు ఋతుక్రమంలో ఈ కరుంగలి మాల వేసుకోవాలా అన్నది కొంతమంది సందేహం. ఇక్కడ ఈ ఆలయ సిబ్బంది నాకు స్పష్టంగా చెప్పిన విషయం, ఎటువంటి అభ్యంతరం లేకుండా కూడా స్త్రీలు ఋతుక్రమంలో ఈ మాల వేసుకోవచ్చు, ఈ కరుంగలి మాల ధరించవచ్చు అని చెప్పారు. కానీ మనం ఎప్పటి నుంచో కనుక మనం కొన్ని పద్ధతులు పాటిస్తూ వస్తున్నాము. ఎవరికైనా సరే ఇంట్లో ఆచారం ఉన్నవాళ్ళు, బయట విడిగా ఉండేవాళ్ళు, ఈ స్త్రీలు ఋతుక్రమ సమయంలో ఈ కరుంగలి మాల పక్కనకు తీసివేసి తర్వాత స్నానమైన తర్వాత మళ్ళీ కరుంగలి మాల ధరించండి. వారు ఆలయ సిబ్బంది చెప్పిన దాని ప్రకారం అయితే ఋతుక్రమంలో కూడా నిరభ్యంతరంగా స్త్రీలు ఈ కరుంగలి మాల వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఇంకో ముఖ్య విశేషం, దివ్యాంగులు ఎవరైతే ఈ పాతాళసింహ మురుగన్ ఆలయానికి వస్తారో వారికి ఈ కరుంగలి మాల ఉచితంగా ఇస్తున్నారు. అది చాలా మంచి విషయం, హర్షించదగ్గ విషయం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మధ్యాహ్నం ఇక్కడ నారాయణ సేవ, అంటే అన్నప్రసాద సౌలభ్యం కూడా ఉన్నది. ఇక్కడ ఈ పాతాళసింహ మురుగన్ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. మురుగన్ అంటే ఈ సుబ్రహ్మణ్యుడు, కార్తికేయ స్వామి మనం ఎవరైతే పిలుస్తామో ఆ మురుగన్ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. ఆయన అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ పాతాళసింహ మురుగన్ ఆలయం తమిళనాడులోని దిండిగల్ దగ్గర రామలింగం పట్టిలోని భోగర్ నగర్లో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం మురుగన్. ఇక్కడ పాతాళసింహ మురుగన్ అని పిలుస్తారు. పళని మురుగన్ ఆలయానికి అతి సమీపంలోనే ఈ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం యొక్క గర్భగుడి భూమి లోపల 16 అడుగుల గుహలో ఉంది. అందుకే దీన్ని పాతాళ మురుగన్ అని పిలుస్తారు. పాతాళం అంటే భూగర్భంలో ఉంది, సెమ్ము అంటే రాగితో చేసిన మురుగన్, కాబట్టి పాతాళ సెమ్ము మురుగన్ అని ఈ ఆలయానికి పేరు వచ్చింది. ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు 18 మెట్లు కిందకి దిగాలి. ఈ పాతాళ సెంబు పదానికి బంగారు మురుగన్ అనే మరొక అర్థం కూడా ఉందని అంటారు. ఈ రూపాన్ని శ్రేయస్సు కోసం అలాగే రక్షణ కోసం పూజిస్తారు. ఈ
భూగర్భ గుహలో నిల్చునున్న ఈ పాతాళసింహ మురుగన్ కుడి చేతి అభయముద్రను ప్రదర్శిస్తుంది మరియు ఎడమ చేతిలో వేల్ అంటే స్వామివారి ఆయుధం ఉంటుంది. పురాణాల ప్రకారం ఒక సిద్ధ సాధువు భోగర్ భక్తులకు మంచి ఆరోగ్యం కోసం నవపాషాణం ఉపయోగించే పళనిలో మురుగన్ విగ్రహాన్ని సృష్టించాడు. భోగర్ సప్త ఋషులలో ఒకరైన అగస్త్య మహర్షి శిష్యుడు అంటారు. పూర్వం తిరుక్కోయిలూరు సిద్ధర్ అనే శిష్యుడు ఉండేవాడు. ఇతను భోగర్ యొక్క అవతారంగా భావిస్తారు. తిరుక్కోయిలూరు సిద్ధార్ ఈ క్షేత్రంలో మురుగన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఆయనకు పూజలు చేశారు. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పాతాళసింహ మురుగన్ ఆలయం తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంది. ఇది సుప్రసిద్ధ పరిహార స్థలం. ఎంతోమంది భక్తులు తమ జాతకాలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి నివారణ కోసం ఈ ఆలయానికి వస్తారు. ఈ పాతాళసింహ మురుగన్ 5 లోహాలను కలిగి ఉంటుంది. అది బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు సీసం. భూగర్భ గుహలో ఉన్న ఈ విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేస్తారు. రామనాథపురం సంస్థానానికి చెందిన రాజు భాస్కర సేతుపతి ఆయన వంశస్థుడైన గంధమారన్ అనే ఆయన ఈ విగ్రహం యొక్క వైభవాన్ని తెలుసుకొని ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించాడు. పవిత్రమైన విభూది ఈ ఆలయంలో ప్రసాదంగా ఇవ్వబడుతుంది. ఈ సువాసన గల విభూది 18 రకాల మూలికలతో తయారు చేయబడిందని, ఆ విభూతిని సేవిస్తే వివిధ రకాల వ్యాధులు నయం అవుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇందులో దైవీ గుణాలు కూడా ఉన్నాయని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ విభూతిని తీసుకుంటారు. ఇక్కడున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ భూగ్రహంలో అంటే పాతాళసింహ మురుగన్ ప్రతిమ దగ్గర ఉంచిన కరుంగలి మాలలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ధరిస్తారు. ఈ కరుంగలి మాల ధరిస్తే ఆ వ్యక్తి యొక్క నెగిటివ్ పవర్ తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ప్రతికూల ప్రభావాలను పరిష్కరించగలవని, మంచి ఆరోగ్యం మరి సంపదని తీసుకురాగలని, అలాగే ప్రతికూల శక్తులను తిప్పికొట్టదని, వివాహంలో జాప్యము, సంతానలేమి, శత్రువులపై విజయం, రాహుకేతు మరియు కుజదోషాల నుంచి ఉపశమనం, రకరకాల తగాదాల పరిష్కారం, అలాగే విద్య, జ్ఞానం మొదలైనవి సిద్ధిస్తాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందరూ తప్పకుండా ఈ పాతాళసింహ మురుగన్ని దర్శించండి. ఏమండి, చాలామంది మా ఛానల్ని ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే ఎక్కువ మంది చూస్తున్నారు. మీరందరూ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఎంతో మంచి కంటెంట్తో మీ ముందరికి రాగలము. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కితే కొత్త కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ధన్యవాదాలు.